హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో మనం బియ్యం వాడకుండా, గ్యాస్ వాడకుండా, ఇంకా నూనెతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలాగా బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, లేదంటే ప్రసాదంగా అయినా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోండి. అలానే మొత్తం నీళ్ళన్నీ వంపే అవసరం లేదు, అడుగున కొంచెం ఉన్నా పర్వాలేదు. చూడండి, కొంచెం ఉన్నాయి అయినా పర్లేదు, మొత్తంగా పిండేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. జస్ట్ మనకి అటుకులు కొంచెం తడితడిగా ఉండడం కోసం ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. అటుకులు నానేలోపు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. అయితే తీసుకున్న పెరుగు మనం పొల్లడిది కాకుండా ఫ్రెష్ అది తీసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు కూడా మనం ప్యాకెట్ పెరుగు కాకుండా మేగడ తీయలేని గడ్డ పెరుగు తీసుకోండి. ఇప్పుడు అటుకులు నానేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మెత్తగా అయిపోయాయి కదా, అంటే మనకి అటుకులు నానిపోయినట్లే. ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి ఉంచుకున్న పెరుగుని దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి గడ్డతో కొంచెం మెత్తగా చేసేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుని దీనిలో వేసి కలిపేసుకోవాలి. చాలామంది ఉపవాసం ఉన్నవాళ్ళు బియ్యం కానీ లేదంటే నూనె కానీ తినరు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నట్లయితే హెల్తీగా ఉంటుంది, ఇంకా నీరసం రాకుండా బలంగా ఉంటారు. అటుకులు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక కీరా ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అల్లం 1 ఇంచు వరకు తీసుకొని బాగా చిన్న ముక్కల కింద వేసుకోవాలి, లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, దీన్ని కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోండి. తర్వాత దానిమ్మ గింజలు కొన్ని వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలో జీడిపప్పు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి, ఇంకా నీరసం రాకుండా కూడా ఉంటుంది ఉపవాసం చేసే వాళ్ళకి. ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఒకవేళ పెరుగు తక్కువ అనిపించినట్లయితే కొంచెం వేసుకోండి. మొత్తం అంతా కూడా 1 కప్పుకు 1 కప్పు వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోద్ది. చూసారు కదా, రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. సాయంత్రం పూట పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.